మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం చేస్తాం భద్రావతి, అత్తకిచ్చినవన్నీ కోడలికి ఇవ్వాలంటే కుదురుతుందా? నిన్నగాక మొన్నొచ్చి రాచి రంపాన పెడుతుంది. నా రాతలో మంచి కోడలు రావాలని లేదేమో, ఇలాంటి కోడలు దొరికింది. కానీ నా తలరాత మాత్రం ఆ భగవంతుడు చాలా బాగా రాశాడక్క. నా కోడలు బంగారం. అంతేకాదక్క, అత్తంటే ఎంతో గౌరవం. నాకు చెప్పకుండా ఒక్క పని కూడా చేయదు. మొదట్లో అందరూ అలాగే ఉంటారు భద్రావతి. ఓ ఏడాది పోయాక చక్రం తిప్పుతుంది. పైగా నీ కోడలు ఉద్యోగం చేస్తుంది, 75,000 రూపాయలు సంపాదిస్తుంది. మీ అందరినీ గ్రిప్పులోకి తీసుకోకుండా ఉంటుందా? అలా ఏం జరగదు. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. చిచి, నా కోడలు అలాంటిది కాదక్క. తను 75,000 సంపాదించిస్తున్నానన్న గర్వాన్ని ఎప్పుడూ చూపించలేదు. అంతేకాదక్క, 75,000 తెచ్చి నాకే ఇస్తానని చెప్పింది కూడా. ఇదిగో అక్క, నాకు కూడా హారం కావాలని అడిగితే నా కోడలు వెంటనే తెచ్చిస్తుంది. ఏంటో భద్రావతి, నువ్వేమో ఏవేవో ఊహించుకుంటున్నావు. మంచి కోడళ్ళు సీరియల్లో మాత్రమే ఉంటారు. లేదక్క, నా కోడలు అలా కాదు. నేను కూడా ముందు అలాగే అనుకున్నానమ్మా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నా కోడలు మంచిదని చెప్తున్నాను కదా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఇంతకన్నా మంచి హారం తీసుకొచ్చి నా కోడలు నాకు ఇస్తుంది. అది నేను మెళ్ళో వేసుకుని వచ్చి నీకు చూపెడతాను. చూస్తాండే, ఇక్కడే ఉంటానుగా. భగవంతుడా, ఆయనకేమై ఉంటుంది? వినోద్ అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంటే, ఒకవేళ ఆయనకేమైనా జరుగుంటుందా? చచ్చా, అలా ఏం జరుగుండదు. నేనెందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నాను? అన్నా, ఇంకెంత దూరం ఉంది? ఇంకో 5 నిమిషాలు మేడం. ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. కొంచెం తొందరగా పోనివ్వండి అన్నా. ఓకే మేడం. దిగండి, ఇదే మేడం లొకేషన్. ఇదేంటి, ఇంటి ముందు ఆపాడు? ఆయన ఇక్కడే ఉన్నారా? ఎందుకైనా మంచిది, లోపలికి వెళ్ళి చూస్తాను. వినోద్ అన్నయ్య, అన్నయ్య, సర్ప్రైజ్! రా లక్ష్మి. ఏంటండి ఇది? మీకేం కాలేదు కదా? వాడికేమవుతుందమ్మా, గుండ్రాయిలాగా బలంగా ఉన్నాడు. మీరు ఫోన్ చేసి కంగారుగా మాట్లాడారు. నేను ఈయనకి ఏమైందో ఏమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా అన్నయ్య? నువ్వు ఇక్కడికి రావడానికి హరి చేసిన ప్లాన్ అమ్మా ఇదంతా. నేను కాదు, వీడే. అది కాదండి, ఆడిటర్ వస్తున్నారు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం చాలా ముఖ్యమన్నారు. అంటే ఆడిటర్ రావట్లేదని లాస్ట్ మినిట్లో తెలిసింది లక్ష్మి. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అమ్మా. నేను పక్కనుండగా వాడికి ఏమీ జరగదు. ఇంతకీ మా సర్ప్రైజ్ ఎలా ఉందమ్మా? లక్ష్మి, కంగారు పడ్డారా? ఈ సర్ప్రైజ్లు అవి వద్దురా అని వీడికి ముందే చెప్పాను, వాడే వినలేదు. సారీ లక్ష్మి. రే, అప్పుడే సారీ చెప్పేశావా?
పెళ్ళమంటే ఇంత భయం ఏంట్రా నీకు? నన్ను చూడు, బెంగాల్ టైగర్ లా ఉన్నాను. చూడు చెల్లమ్మా, వెల్కమ్. ఇక మనం పార్టీ చేసుకోవాలి. అంతకంటే ముందు నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కానీ సర్ప్రైజ్ అనే పేరుతో ఇంతలా భయపెట్టిన వ్యక్తిని మిమ్మల్నే చూస్తున్నాను. మరి ఏమనుకున్నావమ్మా? వినోదా, మజాకనా? ఈ విషయం తెలియక త్రిపుర వదినని క్యూలో నిలబెట్టి రేషన్ షాప్ నుంచి వచ్చేసాను. వదిన కూడా ఈయనకేమైందో ఏంటోనని కంగారు పడ్డారు. ఏం కాలేదని చెప్పాలి. ఏంటి లక్ష్మి, అక్క రేషన్ షాప్కి వచ్చిందా? అవునండి, మనం తొందరగా వెళితే వదినని ఇంటికి పంపించొచ్చు. అంతకంటే ముందు మీకేం కాలేదని చెప్తాను. చెల్లెమ్మా, ఇప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రేషన్ షాప్కి వచ్చింది కదా, తనే చూసుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి విషయం చెప్పొచ్చు. మీకోసమే నేను స్పెషల్గా కేక్ తెప్పించాను. ఏమే, ఆ కేక్ తీసుకురాపో. ఆ, అది కదన్నయ్య, వదినకి విషయం చెప్తే టెన్షన్ పడకుండా ఉంటుంది కదా. అయ్యో, త్రిపుర అక్కకి నేను ఇలా టెన్షన్ పెట్టానని తెలిస్తే వచ్చి నా మొహం పచ్చడయ్యేలా కొడుతుంది. నువ్వు కేక్ కట్ చేయకముందే నా మొహం పచ్చడైతే బాగుంటుందా? అందుకే ముందు కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేస్తే పార్టీ అయిపోతుంది. అది కాదన్నయ్య, నేను చేస్తాను. అదేం వద్దమ్మా, నువ్వు తర్వాత చేద్దు గానీ. అయ్యో, హ్యాపీ బర్త్డే. సారీ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వావ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రే ఆపట్రా. థ్యాంక్ యూ మామా. రే చిన్న ముక్క బెటరా బాబు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎందుకండి తోస్తున్నారు? మీ సరుకులు మీకు ఇస్తారు కదా, ఎందుకు అంతలా ఆరాటపడుతున్నారు? గతి లేని వాళ్ళలాగా చేయకండి. చిచి. అవునా, నువ్వంత సంపన్నురాలువైతే క్యూలో ఎందుకు నిలబడ్డావు? తినేదేమో రేషన్ బియ్యం, ఈ అహంకారానికేమో తక్కువ లేదు. చూడండి, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఆ, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానమ్మా. వెళ్ళు. ఛీ. ఉఫ్. ఈ లక్ష్మి వల్ల ఇంత కర్మ పట్టింది. ఇంకా ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుందో ఏంటో. అన్నట్టు హరికి ఏమైందో ఏంటోనని కంగారుగా వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళాక కాల్ చేయమని చెప్పానే, ఇంకా చేయలేదు. ఎంత పొగరో చూడు. నేనే చేస్తాను.